హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. ఈరోజు మనతో పాటు కిరణ్మయి గారు ఉన్నారు, డైటీషియన్. నమస్తే అండి. నమస్తే. కిరణ్మయి గారు, ప్రెగ్నెన్సీ సమయంలో సీ ఫుడ్ తీసుకోవడం వల్ల అస్సలు మంచిది కాదు, చర్మ వ్యాధులు వస్తాయి, మామూలుగా దురదలు కానీ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని వినడం జరుగుతుంది. సో మీరేమంటారు? That's a very big misconception అండి. సీ ఫుడ్ అనేది తీసుకోవచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ సీ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండి. వీ హ్యావ్ పాంఫ్రెట్ వెరైటీ, వీ హ్యావ్ సాల్మన్ ఫిష్, వీ హ్యావ్ ట్యూనా ఫిష్, వీ హ్యావ్ మ్యాకరల్ ఫిష్, రోహు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫిష్ వెరైటీ ఏది తీసుకోవద్దు అంటే, కొన్ని ఫిష్ వెరైటీస్లో మర్క్యూరీ లెవెల్స్ హైగా ఉంటాయి. క్యాట్ ఫిష్లో క్యాన్ ఫిష్ ఆర్ ట్యూనా, మ్యాకరల్, స్వర్డ్ ఫిష్, సొరచాప అని కూడా అంటారు. ఇందులో మర్క్యూరీ లెవెల్స్ హైగా ఉంటాయి. సో ఈ మర్క్యూరీ లెవెల్స్ create a risk and a complication for pregnancy, which is dangerous. So these have to be avoided. అంటే తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి? అంటే కాంప్లికేషన్స్ వస్తాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇట్ వుడ్ బి అ వెరీ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. సో హై మర్క్యూరీ లెవెల్స్ ఉన్న ఫిషెస్ని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేస్తేనే చాలా బెటర్. ప్రెగ్నెన్సీ సమయంలో ఆవు పాలు తీసుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్ అండి? అంటే కొంతమంది అది మంచిది కాదని కూడా చెప్తారు. సో ఆవు పాలు తీసుకోవద్దు అని అంటారు. అది దట్స్ అ రాంగ్ మిస్కన్సెప్షన్ అండి. కౌ మిల్క్ క్యాన్ బి టేకెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే కౌ మిల్క్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ న్యూట్రిషనల్ వాల్యూ. అందులో ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, దెర్ ఇస్ కాల్షియం ఇన్ ఇట్. అండ్ కౌ మిల్క్లో వైటమిన్ ఏ, క్యారోటీన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే కౌ మిల్క్ ఇస్ yellowish in color. ఆ yellow shade ఎందుకు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్యారోటీన్. సో కౌ మిల్క్ ఇస్ వెరీ న్యూట్రిషియస్. You can take cow milk during pregnancy, but some people are allergic to cow milk. ఎవరికైతే ఫుడ్ అలర్జీస్ ఉన్నాయో then I won't suggest. పాల విషయంలో కూడా ఇలా ఉంటుందా అండి? Some people are lactose intolerant. Lactose intolerant అంటే పాలకు సంబంధించిన పదార్థాలు వాళ్ళకి పడవు. అంటే లైక్ అంటే గేదె పాలు, ఆవు పాలు కూడా ఇలా డిఫరెన్స్ ఉంటుంది. యా డెఫినెట్లీ. ఇప్పుడు బఫెలో మిల్క్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ అందులో క్యారోటీన్స్ ఉండవు. వెరస్ కౌ మిల్క్ లో వీ హ్యావ్ హై ప్రోటీన్ అండ్ లెస్ ఫ్యాట్. ఫ్యాట్ పర్సెంటేజ్ కౌ మిల్క్ లో తక్కువ ఉంటుంది. అందుకే ఇట్స్ బెటర్ టు టేక్ కౌ మిల్క్. ప్రెగ్నెన్సీ సమయంలో లైక్ సంత్రా అంటారు కదండి, బత్తాయి సంత్రా, అవి ఎక్కువగా తినడం వల్ల నంజు తయారవుతుంది, పిల్లలకు ఆస్తమా వస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. మీరేమంటారు? ఐ డోంట్ అగ్రీ టు దాట్ అండి. నేను ఒప్పుకోను దానికి. ఎందుకంటే సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి అండ్ దే హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్స్. బాడీలో యాంటీబాడీస్ క్రియేట్ చేసి ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ ద ఇమ్యూనిటీ. సో ఫ్రెష్ ఆరెంజ్ చాలా మంది అన్నారు అదే అలా చేస్తుందని, చాలా ఇమ్యూనిటీ పెంచుతుందని చాలా మంది ఎక్కువగా తినడం స్టార్ట్ చేశారు. సో మేము తిన్నాము, ఎక్కువగా తినొద్దు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ కరెక్టింగ్ యూ. దెర్ షుడ్ బి అ క్వాంటిటీ of how much you are eating, at what time you are eating, what is the quantity you are eating, all that. అంటే మామూలుగా తినడం వల్ల ఇలా నంజు తయారవడం కానీ పిల్లలకు ప్రాబ్లం అనేది అవుతుందా? ఎక్కువగా తినడం వల్ల some people, if they are allergic to citrus fruits, then yes. If they are not having allergies, then no. ఎలాంటి ఆహారం తినడం వల్ల పిల్లలకి ఆస్తమా అనేది వస్తుందండి? For example, pineapple. ఓకే. పైనాపిల్ ఎక్సెస్గా తినడం వల్ల, ఆర్ స్వీట్ లెమన్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దే మైట్ గెట్ ఆస్తమా. ఆర్ ఈవెన్ సమ్ నట్స్లో కూడా ఎలర్జీస్ వస్తాయి పిల్లలకు కొన్ని నట్స్ తీసుకోవడం వల్ల. నాట్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ సమ్ చిల్డ్రన్. సో ఫర్ సమ్ చిల్డ్రన్ దే మైట్ ఈవెన్ హ్యావ్ ఎలర్జీస్ విత్ మిల్క్, ఫిష్, ఎగ్స్, ఇవన్నిట్లో కూడా దే మైట్ హ్యావ్ ఎలర్జీస్. సో వాళ్ళ ఫుడ్ ఎలర్జీస్ని డిటెక్ట్ చేసి వీ రిమూవ్ ఆర్ వీ యాడ్ ద ఫుడ్స్. యా. కాకరకాయ అనేది చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు, చాలా మందికి నచ్చదు కూడా. అలానే ప్రెగ్నెన్సీ సమయంలో కాకరకాయ తినడం చాలా మంచిది, ఆ జ్యూస్ కూడా తాగడం మంచిది అని చాలా మంది చెప్తా ఉంటారు. కొంతమంది అసలు అవాయిడ్ చేయాలంటారు. సో మీరేమంటారండి ఒక డైటీషియన్గా? No, I won't tell them to avoid, but they can include. Bitter gourds are really good. ఎందుకంటే bitter gourd లో they have magnesium, potassium, and they're very rich in vitamins and fiber కూడా ఉంటుంది. So bitter gourd is very good for pregnant women. They can take it. కిరణ్మయి గారు, చాలామంది ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టబోయే బిడ్డ చాలా తెలివితేటలు ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలని చాలా రకాల ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మన పుట్టబోయే బిడ్డ చాలా హెల్తీగా, చాలా చక్కగా పుట్టాలంటే ఎలాంటి డైట్ తీసుకోవడం మంచిది అంటారు ఆహార విషయంలో? అలాంటి డైట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది పలానా తినడం తెలివిగా ఉండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి అంటే దట్ ఈస్ ఆల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ ద మదర్ అండ్ ది ఫాదర్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ని బేస్ చేసి జెనెటికలీ ఏముండదంటారా? ఆల్సో ప్లేస్ అ రోల్. ఫుడ్ ఆల్సో ప్లేస్ అ రోల్.
బట్ genetic gene nutrition అంటాము. So genetic plays a very major role. And coming to food intake, they should include more of almonds అంటే బాదాం. అందులో omega-3 good fats ఉంటాయి. That helps in increasing the memory power, concentration levels. Walnuts are also very good. Almonds, walnuts అంటే అక్రోట్, pistachios, cashews, dry fruits లో we have good fats and they are very rich in healthy fats. So dry fruits తీసుకోవడం వల్ల there are a lot of benefits of improving the memory power of children. ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీ టీలు తీసుకోవచ్చా అండి? No. కాఫీ అయితే తీసుకోవద్దు. టీ మేబీ ఐ విల్ అలవ్ టీ, బట్ కాఫీ కంటైన్స్ కెఫైన్. కెఫైన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ పంచెంట్. అంటే వాళ్ళకి మార్నింగ్ లేవని కొంతమంది టీ తాగుతారు, అంటే లైక్ లిమిట్ లేకుండా రోజు ఒక 4-5 టైమ్స్ తాగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళు ఇది అవాయిడ్ చేయలేకపోతారు అనుకోండి కొంతమంది. కాఫీ షుడ్ బి అవాయిడ్. ఎన్నిసార్లు తాగాలంటారు మామూలుగా? దే షుడ్ మినిమైజ్ ద కప్స్ ఆఫ్ టీ అండి. టీ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. దే కెన్ టేక్ 1 or 2 cups ఆఫ్ టీ. కాఫీ అయితే ఐ జనరలీ టెల్ దెమ్ టు అవాయిడ్ కాఫీ కంప్లీట్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. టీ తీసుకోవచ్చు, ఒకసారి 2 సార్లు తీసుకోవచ్చు అంటారు. మిల్క్ బేస్డ్ టీ ఆర్ బ్లాక్ టీ ఆర్ గ్రీన్ టీ క్యాన్ బి టేకెన్. కానీ కాఫీ అయితే ఐ డోంట్ యూజువలీ సజెస్ట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రెగ్నెన్సీ సమయంలో ఫుడ్ అనేది చాలా ముఖ్యమైనదని చెప్తారు. అలాంటప్పుడు ప్రిజర్వేటివ్స్ కానీ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ తీసుకోవద్దు, అసలు మంచిది కాదు అంటారు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి చోట మనం చూసేది మార్కెట్కి వెళ్ళి తీసుకునేది అవే ఉన్నాయి. సో మీరేమంటారండి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఒకవేళ అలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చా? ప్రిఫరబుల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి, ప్రాపర్లీ కుక్డ్, డబుల్ బాయిల్డ్ ఆర్ నైస్లీ కుక్డ్ foods, and they should avoid highly spicy foods, deep fried items avoid చేయాలి, and they should avoid canned foods and frozen foods. ఎందుకంటే సెమీ కుక్డ్ ఉండడం వల్ల బ్యాక్టీరియా ఆర్ ఫంగస్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దెర్ మైట్ బి సమ్ కాంప్లికేషన్. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఫ్రెష్ సీజనల్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గుడ్ క్వాలిటీ మీట్, చికెన్, ఫిష్ ఇవన్నీ తీసుకున్నా కూడా దే షుడ్ బి కుక్డ్ ప్రాపర్లీ, థరోలీ and should be taken. అండ్ ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది చూసుకుంటే ఎక్కువగా ఫ్యాట్ అవుతూ ఉంటారండి. చాలా అంటే కాళ్ళు చేతులు కానీ అంటే నీరు వచ్చింది అని చెప్తా ఉంటారు. అసలు వాట్ ఈస్ దట్ అని అసలు అర్థం కాదు. Yeah, during pregnancy there might be a complication called as edema. Edema ante accumulation of fluid andi. It could be accumulated in the face or in the neck region or in the feet. Feet లో చాలా ఉంటుంది స్వెల్లింగ్ రావడం, దాన్ని పీడల్ ఎడిమా అంటారు. అది ఎందుకు వస్తుంది అంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్సైడ్ ద బాడీ. ఎప్పుడైతే వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో బాడీలో ఎడిమా అనేది ప్రాబ్లమ్ ఉంటుందా బేబీకి? అలా చేయడం బేబీకి ప్రాబ్లం ఉంటుందా? బట్ దట్ క్యాన్ బి కరెక్టెడ్ విత్ ద ప్రాపర్ డయట్ అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్. అంటే చాలా మంది అది కామన్ అని వదిలేస్తారు, అలా అనుకోవచ్చా మరి? కామన్ అని వదిలేయొద్దు. దే హ్యావ్ టు బీ అండర్ మెడికల్ సూపర్విజన్. అంటే దే హ్యావ్ టు కన్సల్ట్ అ ప్రాపర్ గైనకాలజిస్ట్ అండ్ డైటీషియన్ ఫర్ ద కరెక్షన్. Now we'll do Baddha Konasana, Titiriyasana and its variation. First sit comfortably, join your feet, keep your spine straight.